రోజు పన్నీర్ ఫ్రైడ్ రైస్ చూపిస్తున్నాను. సింపుల్ మెథడ్లో ఎలా చేసుకోవాలనేది, మనం ఇంట్లో చేసుకొని తింటే ఎంత టేస్టీగా ఉంటుందనేది చూపిస్తాను. ఫస్ట్ ఆయిల్ యాడ్ చేసుకోండి. యాజ్ యూజువల్ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత లిటిల్ బిట్ ఆఫ్ కరివేపాకు, వాము, త్రీ ఫోర్ గ్రీన్ చిల్లీస్, కరివేపాకు మంచిగా వేగనియండి. కొంచెం దాల్చిన చెక్క, 2 లవంగాలు, ఇంకా మంచిగా స్మాష్ చేసేసుకోండి. ఫైన్ పేస్ట్ కాకుండా ఇలా దంచుకొని పెట్టుకోండి. ఇలా దంచుకున్న దాన్ని ఇక్కడ యాడ్ చేసుకోండి. కొంచెం వేగనివ్వాలి. ఒక 1 మినిట్. గార్లిక్ వేసుకున్న తర్వాత కొంచెం ఎర్రపప్పు వేసుకోండి. అంటే అందరు శనగపప్పు, మినపప్పు వాడతారు పోపులాగా. సో నేను ఇక్కడ ఎర్రపప్పు వాడుతున్నాను. పీసెస్ కావాలంటే పీసెస్ వేసుకోవచ్చు, బట్ నేను ఇలా కట్ చేసుకున్నాను. సో ఇది యాడ్ చేసేయండి. పన్నీర్ యాడ్ చేసిన తర్వాత మంచిగా కలుపుకోండి. కొంచెం జీరా వేయండి. తర్వాత కొంచెం ధనియా పౌడర్, సరిపోయినంత సాల్ట్, మంచి స్టీర్ చేసుకోండి. ఇక్కడ ఒక 2 టమాటోస్ యాడ్ చేయండి. టమాటోస్ మంచిగా ఉండాలి, దోరగా. మరీ మొత్తం పండిన టమాటోలు అలా ఉండకూడదు, ఎందుకంటే అలా ఉంటే కొంచెం పులుపు వస్తుందన్నమాట. సో మంచి దోరకాయలు తీసుకొని, 2 కాయలు తీసుకొని కట్ చేసి యాడ్ చేసుకోండి. అంతే. ఇక్కడ ఒక 2 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసి పెట్టేయండి. మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి తీసేసుకోండి. కొంచెం ఫ్రై అవ్వాలి కాబట్టి పన్నీర్ వేగాలి కదా. పన్నీర్ వేగకపోతే పచ్చివాసన వస్తుంది కాబట్టి తినలేము. అందుకని ఇంకొక 2 మినిట్స్ పెడితే సరిపోతుంది. మళ్ళీ 2 మినిట్స్ క్లోజ్ చేసేస్తున్నాను. చలో 2 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసేసి మంచిగా ఒక రైస్ బౌల్, ఒక చిన్న కప్ రైస్ తీసుకోండి. ఈ స్టేజ్లో మీరు ఇక్కడ
అంటే టమాటా ఈజ్ ఆప్షన్ అండి, ఎవరికైనా నచ్చుతుందో వాళ్ళు యాడ్ చేసుకొని, లేని వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే మన బాడీకి సివిట్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి రోజుకు టమాటో కానీ, ఉసిరికాయ కానీ, లెమన్ కానీ యాడ్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. సో టమాటో నేను యాడ్ చేశాను ఇక్కడ. మనకు టమాటో తింటుంటే టేస్ట్ అనేది తెలుస్తుంది అనమాట, టమాటో టేస్ట్. అందుకే నేను ఇందాక మరి పండు టమాటో వేసుకోవద్దని చెప్పేసి అన్నాను. ఇక్కడ 1 కప్ రైస్ యాడ్ చేస్తున్నాను. మీరు లెఫ్ట్ ఓవర్ రైస్ కానీ యూజ్ చేయొచ్చు, లేకపోతే వేడి వేడి రైస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. వేడి వేడి పన్నీర్ రైస్ రెడీ అయిపోయింది. లాస్ట్ ఎండ్లో దాల్చినీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. అండ్ దాల్చినీ పౌడర్ యాడ్ చేసుకొని కొంచెం ఇలా కలుపుకోండి. కొత్తిమీర గార్నిష్ చేసుకోండి. యమ్మీ యమ్మీ పన్నీర్ బుర్జీ రైస్ రెడీ అన్నమాట. వేడి వేడి పన్నీర్ బుర్జీ రైస్ రెడీ అయిపోయింది. సూపర్గా ఉంటుందండి. టేస్ట్ మాత్రం మీరు ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ ఇంకెప్పుడు మర్చిపోరు అనమాట. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ డూ వాట్ ఐ లవ్. థ్యాంక్ యూ.